నాగర్ కర్నూల్ పట్టణ ప్రజలకు నా నమస్కారాలు. నిన్నటి నుంచి ప్రచారం ఓరుగా సాగుతుంది. ఎక్కడికి వెళ్ళినా గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడ అభివృద్ధి లేదు. ఎందుకంటే నాగర్ కర్నూల్ పట్టణంలో ఏదైనా అభివృద్ధి చేసిందంటే అది బీఆర్ఎస్ పార్టీయే. ఎక్కడ వెళ్ళినా వాళ్ళకు మంచినీరు కానీ, లేకుంటే రోడ్ల సౌకర్యం కానీ, లేకుంటే ఇప్పుడు నాగర్ కర్నూల్ హాస్పిటల్ కానీ, ఇట్లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసిందే తప్పితే కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా 6 గ్యారంటీలు, దాని తర్వాత వాళ్ళు చెప్పిన హామీలు 420 హామీలు, 420 హామీలు ఉన్నాయి. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఒక ఫ్రీ బస్సు తప్పితే మిగతా హామీలు ఎక్కడ నెరవేర్చలేదు. నేను ఇక్కడ నాగర్ కర్నూల్ పట్టణ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ఎప్పుడు ఏ హామీ కానీ ఆయన చెప్పకుండా ఇచ్చిండు. షాదీ ముబారక్ కానీ, కళ్యాణలక్ష్మి కానీ, పెన్షన్లు కానీ 200 నుంచి 2000 రూపాయలు కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఇంటింటికి నీళ్లు కానీ, మిషన్ భగీరథ కానీ, ఇట్లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, తులం బంగారం ఇస్తామని చెప్పింది. షాదీ ముబారక్ కానీ, లేకుంటే కళ్యాణలక్ష్మి కానీ. ఈవెన్ పెళ్ళైన వాళ్ళకు కూడా ఇప్పటివరకు చాలా మందికి ఇవ్వలేదు. మేము ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఓటు అడిగినప్పుడు ఇంట్లో పెళ్ళైన వాళ్ళు అడగండి తులం బంగారం ఎక్కడని. అదేవిధంగా ఆడవాళ్లకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ప్రతి ఇంటి ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి. అదేవిధంగా వృద్ధులకు 4000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఉచిత కరెంట్ అమ్మని చెప్పిండ్రు. ఇట్లాంటి ఎన్నో హామీలు, దాదాపు 420 హామీలు ఇచ్చారు. హామీలో ఏది ఒక్కటి నెరవేర్చలేదు. కాబట్టి మీరు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన బాకీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకు ఓటు అడిగే హక్కు ఉంది. దాని తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇవన్నీ అడగాలని చెప్పి నేను ఇక్కడ నాగర్ కర్నూల్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. 14వ వార్డు స్పీకర్ సుల్తాన్ గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి చూసి ఆమెను ఘన విజయంగా ఇక్కడ ఉన్న ప్రజలు, వార్డు మెంబర్లు ఆమెను గెలిపిస్తారు. ఖచ్చితంగా నాగర్ కర్నూల్ మన తాలూకాలో బీఆర్ఎస్ పార్టీ మన చైర్మన్ అభ్యర్థి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉంటాడని చెప్పి నేను మీకు తెలియజేస్తాను.